ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. కొన్నిదల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జనసేనకి వేద్దాం. జనసేన. ఎందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తా అంటే ఇక్కడ మన పిఠాపురం నిలబడుతున్నారు అంటున్నారు. మరి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రీజన్ ఏమైనా ఉందా? కారణం ఏమైనా ఉందా? రీజన్ అంటే ఇప్పుడు వరకు జగన్ అన్న చూసామండి. ఇకపై మీదట మరి ఈయన పవన్ కూడా చేస్తాడన్న నమ్మకం మీద ఈయన కూడా చూడాలి కదండి ఒకసారి. అందులో మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి అండి. మన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. మన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం? ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇక్కడ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అండి? జనసేన, టీడీపీ వస్తుందండి. అదే వస్తుంది. అయితే ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు జనసేనకి వేద్దారనుకుంటున్నా సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి. గ్లాస్ గుర్తు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. ఓకే, బాగుంటుందండి ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియ మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, సీఎంగా చూడాలని మా కోరిక. పేరేంటి బాబు? నా పేరు రాజ్యాంగ నాగసత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చెప్తుంటారు? పనిలోకి వెళ్తాను. మామూలుగా చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? వ్యాపారాన్ని అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా ఊళ్ళో అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు ఇంకా మనకు తెలదండి, అలాంటివి తెలదండి. జనసేన ఓటే గుడిసి గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే. అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము. ఎవడ పెట్టలేదండి, మాకేం చేయలేదు. మా రోడ్డే పోయలేదండి. ఇప్పటికి ధర్మారపంత రోడ్డు ఉందండి. రాయవరానికి రాబతికి చూసి ఉంటాను రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు. తెలుగుదేశం పరిపులో పోసారు ఆ రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి. ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు. ఇదండి కరెంట్ బిల్లు అండి. ఎంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మందు రేట్ మనమేం పెట్టమనం ఏంటండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్? ఎలా ఉంది? బ్రాంతి మంది అయితే తెలదండి. మన మందు అలవాటు అంటలేదండి మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి. బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు. స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు? ఉన్న పేషెంట్ మనం తిరంగా అదని తెలదండి. మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి.